ఫోన్ తీసావు. ఫోన్ చేస్తుంటే ఎత్తిసావే. ఎత్తితే చేస్తాను అంత ట్రాఫిక్ అయినా. ఒక చేత్తో ఫోను ఒక చేత్తో స్కూటీ పట్టుకోవడానికి నేనైనా సర్కస్ సెంటర్లో చేస్తున్నా అనుకున్నావా? అయినా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుకో తెలుసా? అబ్బా తెలుసులేదా చెత్తలో రూల్స్. దేశంలో రూల్స్ ఎక్కువ, సెన్స్ తక్కువ అయిపోతుంది. సరే ఎంత ఫోన్ ఏం చెప్పింది? తీసుకొచ్చాం బాబు. ఇదిగో ఇదిగో నీ క్రెడిట్ కార్డు. అయినా నాకు విషయం అర్థం కాక అడుగుతా. కార్డు మీద డైమండ్ రింగ్ కొంటుంటే షాపు వాడు ఎగదిగా చూశాడు. నా మొహంలో తేడా ఉందా? తెల్ల కార్డు మీద రేషన్ బియ్యం తీసుకున్న మొహనాన్ని 1,00,000 పెట్టి డైమండ్ రింగ్ కొట్టంటే అనుమానం రాదు? ఎలా ఉంది నీ సెలక్షన్కి? బాగా ఉంది. ఇంతకీ నిద్ర లేచిందా? రాత్రి పార్టీకి వెళ్ళి లేటుగా వచ్చింది. ఇప్పట్లో లేచేట్లేదు. ఎంతో బతలాడితే 4 గంటే 4 రోజులు ఉంటానని చెప్పొచ్చింది. ఆ తర్వాత ఏముంది మళ్ళీ హాస్టల్కే. ఈసారి హాస్టల్కి వెళ్ళదు. ఏ నువ్వే ఇల్లు పెట్టి వెళ్ళిపోతున్నావా? నీకు అంతకంటే బుర్ర పెరగదరా. మన ఇంటి ఎదురుగా ఉన్న మామిడి చెట్టును చూసావా? దాని పుట్టినరోజు నాటిన మొక్క. కూతురు నన్ను అర్థం చేసుకోకపోయినా ఆ చెట్టు మాత్రం కాయలు ఇస్తూనే ఉంది. దానికి ఇప్పుడు 5 ఏళ్ళు పెళ్లి చేసేయాలి. ఏంటి చెట్టుకా? నిన్న ఆ చెట్టు కట్టేసి 4 తగిలిస్తే గానీ నీ బుర్ర పని చేయదురా. పెళ్లి చేయాల్సింది వస్తుందా? ఓహో సంబంధం చూసావో? మరి ఎవరన్నా ప్రేమించిందేవో? ఎవరిని ప్రేమించలేదు. కాకపోతే పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా రూల్స్ చెప్పింది. ఎప్పుడు? రాత్రి పార్టీ నుంచి వచ్చాడు. నీతో మాట్లాడిందా? ముందు మీద ఉందిలేరా, ముత్తులో చెప్పేసింది. అది ఆడపిల్లరా? ఆడపిల్లల ముందు తాగకూడదని బాక్యం మీద రాసి ఉంటుందా? అదంతా పక్కన పెట్టు. అది నిద్ర లేచేసరికి మనం దానికి మంచి సంబంధం చూసేయాలి. ఏంటి నిద్ర లేచేసరికా? సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి సంబంధాలు కుదిరి చావట్లేదు. అలాంటిది నీ కూతురు నిద్ర లేచేసరికి పెళ్లి సంబంధం చూసేస్తావా? నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసుకో. అందుకే ఈయన రమ్మన్నాను. డాక్టర్ వాలి, చైర్మన్ ఆఫ్ పాణిగ్రహ.net. వీడెవడో? చెప్పాగా, డాక్టర్ వాలి, చైర్మన్ ఆఫ్ పాణిగ్రహ.net. అయితే ఏందిరా, ఆయనే స్వయంగా ఇక్కడికి వస్తున్నాడు. ఆయన దగ్గర మంచి మంచి సంబంధాలు ఉన్నాయని మన కాలనీ సెక్రటరీ గారు చెప్పారు. ఓహో కార్పొరేట్ పెళ్లిళ్ళ పేరు అన్నమాట. అవును, ఆయన అందరికీ పెళ్లిళ్ళు చేస్తుంటారని పెద్ద టాకు. పెళ్లి కాని వాళ్లకు 1 సెకండ్. One second. Morning, gentlemen. I am Wali, Dr. Wali, Chairman of Panigraha.net. గుడ్ మార్నింగ్ డాక్టర్ వాలి గారు. ఇప్పుడే మీ గురించి మా శివగారితో చెప్తున్నాను, మీరు వచ్చేసారు. విన్నాను మీరు నన్ను కార్పొరేట్ పెళ్లిళ్ళ పేరయ్య అని తీసి పారేశారు. ఆనాటి పెళ్లిళ్ళ పేరయ్యలో కేవలం పెళ్లిళ్ళు మాత్రమే చేసేవాడు. మేము మా సేవలను మరింత విస్తరించాం. కేవలం పెళ్లిళ్ళే కాకుండా కస్టమర్ సాటిస్ఫై కాకపోతే విడాకులు కూడా మేమే దగ్గర తీసుకుంటాం. పెళ్లికి సంబంధించిన వ్యవహారాలన్నీ అంటే ఆలు బుక్ చేయటం, బంధువులు ఇన్విటేషన్ పంపించడం, విడిది ఏర్పాట్లు, పెళ్లి మంటపాలు, భోజనాలు, పెళ్లి చేసే పంతులు గారి దగ్గర నుండి వంటల్లో వాడే మిక్సల వరకు మాదే బాధ్యత. పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వారైనా మగ పెళ్లి వారైనా కేవలం పెళ్లికి వస్తే సరిపోతుంది. మరి బిల్లు? 1 సెకండ్. వారికి మంచి సంసారం ఉంది. మా సేవలన్నీ మీకు నచ్చితాయి కాబట్టి మాకు అభ్యంతరం లేదు. ఆమె క్లియర్. ఇక మేము కేవలం పెళ్లి కాని వాళ్ళకే పెళ్లిళ్ళు చేస్తామని ఆలోచన ఉన్నాం. అది తప్పు అని మనవి చేస్తున్నాం. మన పురాణాల్లో చెప్పింది 8 రకాల పెళ్లి. మేము దాదాపు 80 రకాల పెళ్లిళ్ళు చేస్తాం. పెళ్లి, రెండో పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి ముందు పెళ్లి, పెళ్లి వెనక పెళ్లి, విడాకుల పెళ్లి, వితంతువుల పెళ్లి, తల్లిదండ్రులు ఇష్టంతో చేసే పెళ్లి దగ్గర నుండి ఇంట్లో పారిపోయిన వాళ్ళు చేసే పెళ్లి దాకా దాదాపు 80 రకాలు ఉన్నాయి. మా బ్రోచర్ చూస్తే మీకు మా సేవలండి మీద అవగాహన వస్తుంది. చూడండి. డౌట్? నాకే డౌట్ లేదు వాలి గారు. డాక్టర్ వాలి. డాక్టర్ వాలి. పెళ్లికి ముందే పటాకులు అనే పవిత్ర గ్రంథం రాసి దాని మీద డాక్టర్ మీలాంటి వాళ్ళతో పరిచయం కావడం మా అదృష్టం అండి. అదిగో మా బేబీ కూడా వచ్చేసింది. బేబీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే వర్ష. థాంక్స్ అంకుల్. వావ్, డైమండ్ రింగ్. థాంక్ యూ అంకుల్. థాంక్ యూ సో మచ్. సో నైస్. అంకుల్, ఈ రింగ్ మీరే తెచ్చారా?
తెచ్చారా? తెచ్చింది నేనే, కానీ డబ్బిచ్చింది మీ నాన్న. ఓ, ఆయన ఈ మధ్య ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? బై ది వే హి ఇస్ వాలి. 1 సెకండ్. ఓ సారీ డాక్టర్ వాలి. జైనమల పాణిగ్రహ డాక్టర్. మ్యామ్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మ్యామ్. థ్యాంక్ యూ. మీరు పువ్వులు కూడా జేబులో పెట్టుకు తిరుగుతారా? 1 సెకండ్. మా ఖాతాదారులందరికీ నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటాం. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. పెళ్లి కావచ్చు, పెటాకులు కావచ్చు, లేదా బాధ్యత అనేది. అన్ని సందర్భాల్లోనూ మా ప్రజెన్స్ కనపడాలి. నేను తెలుగులో అభినందనలు తెలియజేసినప్పుడు మీరు తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పాలా? తెలుగులో 1 సెకండ్. ధన్యవాదాలు అని చెప్పాలి మ్యామ్. ఇప్పుడు ఆడపిల్లలకి ఏమీ తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు. ఆఖరికి పులిహోర చక్కెర పొంగలు ఇంటర్నెట్లో కొనుక్కుంటున్నారు. శ్రీరామనవమి నాడు చేసుకునే బెల్లం పాను కానీ 50 కంపెనీ వాడు అమ్మటం లేదని కోపం తెచ్చుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ అనేక సమస్యలు, వాటిని అర్థం చేసుకొని వాళ్ళ సౌకర్యార్థమే మా కంపెనీ ఉంది. అంకుల్, వీడెవడు పొద్దున్నే ఓ బుర్ర తింటున్నాడు? అసలు వాలేమ్మా, మంచి పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్నాడని మీ నాన్న పిలిపించాడు. నువ్వు చూసేస్తే. నేనా? నాకంత టైం లేదు. ఐ హావ్ టు గో. నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. 5 నిమిషాలు ఉండమ్మా, మా అమ్మ కదా. ప్లీజ్. ఓకే, ఓన్లీ 5 minutes. దట్స్ ఆల్. మీకు ఎలాంటి సంబంధం కావాలి? పిఈ చదువుకొని కాస్త మంచి ఉద్యోగం చేసేవాడు, కుర్రాడు అందంగా ఉండాలి. కొద్దిగా గొప్ప ఆస్తి కూడా ఉంటుంది. మెయిన్లీ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాగేజ్. బ్యాగేజ్ అది కూడా తెలీదా? బ్యాగేజ్ అంటే పెళ్లి కొడుకు ఏ మాత్రం మందిలో ఉండకూడదు. ఐ మీన్ నో ఫాదర్, నో మదర్, నో బ్రదర్, నో సిస్టర్. 1 సెకండ్. తల్లిదండ్రులు లేకుండా ఎవరైనా ఎలా పుడతాడండి? పాయసం తాగితే పుట్టేవాడు మన పురాణాలు దొరుకుతారు, కానీ నిజ జీవితంలో దొరకాలంటే కష్టం కదా. అందుకే నువ్వు తొందరగా జెండా ఎత్తు. అంకుల్, నా పెళ్లి చేస్తే మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలి. ఎంటే స్ట్రీట్ అంతా లైటింగ్ తో అదిరిపోవాలి, ఆకాశం పైకి వరుసతో అల్లాడిపోవాలి అని మీ ఫ్రెండ్ కి చెప్పండి. అలాగే చేసేద్దాం. విన్నారుగా, పెళ్లి కొడుక్కి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు లాంటి బ్యాగేజ్ ఏది ఉండకూడదు. పెళ్లి మాత్రం గ్రాండ్ కదా. 1 సెకండ్. ఈ రోజుల్లో ఆడపిల్లల కోరికలు అలాగే ఉంటున్నాయండి. ఇదంతా మా మామూలే. ఏముందండి, ఇదంతా లైట్లు వెలిగిస్తాం, 10 మంది వర్కాలు పెట్టి టపాకాలు పేల్పిస్తాం. అదంతా సరేనండి. జనం ఎక్కడి నుంచి వస్తారు? మొన్న మా కాలనీ సెక్రటరీ గారు అమ్మాయి పెళ్లి జరిగింది. అబ్బా, ఎంతమంది జనం వచ్చారు. నాకు స్నేహితులు తప్ప బంధువులు పెద్దగా లేరు. 1 సెకండ్. మీ కాలనీ సెక్రటరీ గారు అమ్మాయి పెళ్లి చేసింది మనమే. వాళ్ళంతా వాళ్ళ బంధువులు అనుకున్నారా? నో. మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ అరేంజ్ చేస్తున్నామని వెడ్డింగ్ కార్డు మీద వేయించాలి. పులిహోర, దద్దోజనం అంటే ఎవరో రారండి. దోశ, మసాలా దోశ, పిజ్జా, పన్నీర్ మసాలా, పానీపూరి అలాంటివంటి కప్పులుగా వస్తారు జనం. మనం కూడా అలాగే చేసేద్దాం. పోతే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. చాలా పెళ్లికైతే పిచ్చి వస్తారు, కానీ గిఫ్ట్ మాత్రం ఎక్కువ రావండి. పైగా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ జనరేషన్ నడుస్తుంది. పెళ్లికి వచ్చినట్టు మనమే గిఫ్ట్ ఇవ్వాలి. అదే పెద్ద సమస్య కాదు. మీరు మాత్రం మంచి చదువు గుణగణాలను అబ్బాయిని చూడండి. 1 సెకండ్. ఇందాక మీ అమ్మాయి చెప్పిన షార్ట్లు మర్చిపోయినట్టున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు 3 ఉంటే చాలండి. అమ్మ, బాబు, అక్క, తమ్ముడు ఎవరు ఉండొద్దు అంటున్నారు. అలా అంటమే కాదండి, అలాంటి వాడు దొరికే వరకు వాయిదా వేస్తున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. వీడు చూడండి, వీడి తల్లి మర్యాద, తండ్రి ఆఫ్రికన్. వీడు పుట్టాక నవ సంబంధం లేదంటూ వీడిని అనాథాశ్రమంలో వదిలేసిపోయారు. విశ్వామిత్రుడు, మేనక శకుంతలను వదిలేసినట్టుగా వదిలేశారు అన్నమాట. ప్లీజ్ అలాంటి వద్దండి. అమ్మాయికి మేము నచ్చప్పుకుంటాం, కానీ మంచి సంబంధమే చూడండి. ఒంటరి ప్రయాణం ఎంత కష్టమో వాళ్ళకేం తెలుస్తుంది. బంధువుగా ఉన్న సంబంధమే చూడండి. అలాంటి సంబంధాలన్నీ వద్దని మొండికేసింది కదా. మళ్ళీ అలాంటివి చూస్తే చాలా గొడవ చేస్తుంది. 1 సెకండ్. ఇలా రండి, కమన్. ఈ అబ్బాయిని చూడండి, బాగున్నాడు కదండి? చాలా బాగున్నాడు. వివరాలు ఇంకా బాగుంటాయి. పేరు మురళి, ఇక్కడే సాఫ్ట్వేర్లో ఉన్నాడు. 18 లక్షల ప్యాకేజీ. తండ్రి లేడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. తల్లి ఉన్నా లేనట్టే, ఆవిడ కాశీలో ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్లో కొడుతో మాట్లాడుతున్నాయి, కానీ చూడటానికి కూడా రాదు. మరి అబ్బాయికి ఏం కావాలని పెట్టారు? ప్రత్యేకంగా ఇలాంటి అమ్మాయి కావాలని నేను అడగలేదండి. సంప్రదాయమైన కుటుంబం అతను అడిగాడు. 1 నిమిషం టైం అండి, నేను మాట్లాడతాను. హలో, మురళి గారా?
నేనండి డాక్టర్ వాలి, చైర్మన్ ఆఫ్ పాణిగ్రహ డాక్టర్. భగవంతుడా, ఒకప్పుడు తక్కువ కట్నంతో అల్లుడు రావాలని కోరుకునేవాడు. మరి ఇప్పుడు అందరూ ఉండి అనాథైన అల్లుడు కావాలని దేవుడు ఇస్తున్నాం. ఎటు నుంచి ఎడిపోతున్నావు తండ్రి? డైరెక్ట్ గా నేను చెప్పిన అడ్రస్కి వచ్చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఈరోజు మనకు చాలా మంచి రోజు అండి. అబ్బాయికి నైట్ షిఫ్ట్ అట, కాసేపు ఎక్కడికి వస్తాను. అమ్మాయిని చూపించేద్దాం, పనిలో పని ఇచ్చిపుచ్చుకోవడంలో మాట్లాడద్దాం. ఏమంటారు? నాకు చెప్పండి మురళి గారు, ఏంటి అడ్రస్ కన్ఫ్యూజింగ్ ఉందా? లొకేషన్ పంపించమంటారా? అలాగే సార్, ఇప్పుడే పంపిస్తా. సార్ కొంచెం బయటకు వెళ్ళి లొకేషన్ పంపించండి. అబ్బే మీరేనండి, ఇక్కడ లేదు, వెళ్ళండి బయటకు వెళ్ళి పంపించండి. చెప్పండి సార్. అబ్బాయి బాగున్నాడు, మీ అమ్మాయి కోరుకున్న లక్షణాలన్నీ దాదాపుగా ఉన్నాయి కాబట్టి ఈ సంబంధం ఖాయమైనట్టు అనుకోండి. మరి మా కమిషన్ వాటి కాస్త చూసేవాడి సార్. అలాగేనండి, పెళ్లి కుదరాలే కానీ కమిషన్ ఉందండి. మీరు కోరుకున్నట్టు సంతోషంగా ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బేబీ మరేం లేదమ్మా, ఒకే ఒక్క నిమిషం ఆగామంటే నీకోసం ఒకరు వస్తున్నారు. నా కోసమా? ఏంటి పెళ్లి చూపులా? అది అమ్మ Many happy returns of the day. By the way, I am Murali, వర్ష. working as senior engineer in Tech Solution. 18 lakh package, single, party non-vegetarian, very rare alcohol. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? Looking for a fair, traditional, family girl. అంకల్, ఎవరు వీళ్ళంతా? వర్షం కురుస్తుందని అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వర్షమా? ఎక్కడా? ఇదిగో నా ఎదురుగా మీ ఇష్టాన్ని ప్రేమగా నా మీద వర్షిస్తారని. మీరు కనిపించిన ప్రతి అమ్మాయితో ఇలాగే చెప్తారా? ఆకాశంలో కదిలే ప్రతి మేఘం వర్షించదు కదా, వర్షించే మేఘాన్ని గుర్తించిన వాడే మంచి రైతు అవుతాడు. మీరు పంటలు కూడా పండిస్తారా? కలలు పండించడానికి కాలంతో పనే లేదు కదా. చూడగానే అంత నచ్చేసానా? అంత బాగా ప్రేమిస్తున్నారా? ఆకాశంలో పుట్టిన మెరుపు బలం నేలను తాకేంత వరకు ఎవరూ గుర్తించలేదు. కొంతమంది వ్యక్తులు ఎదురు కాగానే వీరికోసమే కదూ మనం అన్వేషిస్తున్నాం అనిపిస్తుంది. కారణం తెలియదు కానీ మిమ్మల్ని చూడగానే నాకు అలానే అనిపిస్తుంది. నాకు సేఫ్టీ, బట్ వన్ కండిషన్. చెప్పండి. పెళ్ళైన తర్వాత మీరు నేను మాత్రమే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. మన ఇద్దరి మధ్యలో ఇంకెవ్వరూ ఉండడానికి వీల్లేదు. మా మదర్ అలాగే ఇక్కడ ఉండరు కాబట్టి డన్. ఓకే ఓకే డన్. ఓకే అయితే నాకు ఓకే. Done. డాక్టర్ వాలి గారు, అబ్బాయి చాలా బాగున్నాడు. మరి అతనికి వెనక ముందు 1 సెకండ్, మనకు అవన్నీ వద్దనే కదా అనుకున్నాం. అలా అని చెప్పి ఎవరో దానిపోయే దానికి ఇచ్చేసేస్తానటండి నా కూతుర్ని. పరిచయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, దానికి బోల్డ్ అంత సమయం ఉంది. 1 సెకండ్, అంత లేదు 4 సార్లు మీటింగ్లు పెట్టుకుంటారండి వాళ్ళు. మీటింగ్లా? ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. అమెరికాలో డేటింగ్లు అంటారు. రామకృష్ణ గారు, వాళ్ళు డేటింగ్లు పూర్తి చేసుకునే లోపు మనం పెళ్లి పనులు ఏర్పాటు చేద్దాం. మరి ఒక్క నిమిషం. ఏరా, ఏమంటావురా? ఇంకా అంటానికి ఉంది, శుభస్తే శీఘ్రం. తెస్తున్నా మేడం. గొంతు పగిలేలా అరుస్తున్నా వినపడ్డం లేదా? నీకు టైం సెన్స్ లేకపోయినా కాఫీ తయారు చేయడానికి ఒక టైం అంటూ ఉంటుంది. నన్ను తిట్టడానికి మాత్రం నీకు టైం ఉన్నట్టుంది. నీతో వాదించడానికి నా టైం లేదు.
నైట్ డ్యూటీ వల్ల బాగా స్ట్రెయిన్ అయిపోయాను. నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. బ్రేక్ఫాస్ట్ రెడీ అవగా నేను లేపు. నాకు అంత ఓపిక లేదు. స్విగ్గీలో ఆర్డర్ చేయి ఇద్దరికి. ఉన్నది ఇద్దరం, ఆ మాత్రం చేయలేవా? పెళ్ళై సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో 10 రోజులు కూడా వంట చేసిన పాపాను పోలేదు. ఇద్దరు డ్యూటీ టైమింగ్స్ వేరు. దాంతో ప్రతి దానికి మిషన్ పైన ఆధారపడాల్సి వస్తుంది. నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయడం, అది మిగిలిపోవడం, ఆ మిగిలిన దాన్ని ఓవెన్లో వేడి చేసుకొని తింటాం. చేతులతో చేసే ప్రతి పనికి మిషన్ కొని అప్పుడప్పుడు అనిపిస్తుంది మిషన్ మధ్య జీవిస్తున్నావు. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? ఈఎంఐ నేనే కడుతున్నాగా. కడుతున్నాము. ఆఫీస్కి వెళ్దామంటే వద్దు, అలా చేస్తే మన లెవెల్ డౌన్ అయిపోతుందని చెప్పి లక్షల రూపాయలు పెట్టి కారు కొనిపించావు. సరే, నువ్వు పగలు నేను రాత్రి వెళ్తున్నావు కదా, అడ్జస్ట్ అయ్యాను. నువ్వు టైంకి రావు, నేను మళ్ళీ క్యాబ్లో వెళ్ళాలి. నీకు తెలుసా, మన శాలరీలో ఈఎంఐకి 80% కట్ అవుతుంది. ఊరికే అనుకో. నాకు నెక్స్ట్ మంత్ కొత్త ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. నా శాలరీ డబుల్ అవుతుంది. అది కాదు వర్ష, మన అవసరం కంటే వేస్ట్ ఎక్కువ అవుతుంది. దానికి తోడు వెళ్ళా కొనడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం. ఇన్ని టెన్షన్ మధ్య అవసరమా? అంటే అంతా నేను వేస్ట్ చేస్తున్నాను ఉద్దేశం? నీతో ఇదే ప్రాబ్లం. అర్థం చేసుకోవు, ఎదురు వాదిస్తావు. హలో, 2 months ఈఎంఐ ఈ మంత్ పే చేస్తాం. ప్లీజ్ ఒక 2 days టైం ఇవ్వండి. కారు ఫైనాన్సర్, ముందు వెనక ఆలోచించకుండా బిల్డర్కి అడ్వాన్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ పే చేయమని ఫోన్ మీద ఫోన్లు. సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను నేను. మావయ్య, ఇంతకాలానికి గుర్తొచ్చావా? ఎంతసేపు అయింది మావ వచ్చి? వెనక ముందు ఆలోచించకుండా అంటుండగా వచ్చాడు. ఇలాంటివన్నీ మామూలే పడే. కంగారు పడితే సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. వర్ష, మావయ్య కాఫీ తీసుకురా. వర్ష, మావయ్య రాకొచ్చాడు, కాఫీ ఇవ్వు. నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఇష్టం ఉండదని నీకు నేను ముందే చెప్పాను, గుర్తులేదా? నాకు గుర్తుందమ్మా. గుర్తుండే ఎందుకు వచ్చినట్టు? వర్ష, ఇంటికి వచ్చిన బంధువులతో ఎలాగైనా మాట్లాడేది. అవును, ముందు కాఫీ, ఆ తర్వాత భోజనం. నాకు ఇలాంటివన్నీ అసలు ఇష్టం ఉండదు. మావయ్య, ఒక్క నిమిషం, నేను కాఫీ చేసుకొచ్చా సార్. మావయ్య, మురళి, ఇప్పుడు అలాంటివే వద్దులే. అయినా వంట చేయడంలో సిగ్గుపడాల్సింది లేదయ్యా. మా భార్యకు వంట నేర్పింది నేనే. ఆవిడ స్వయంగా ఎవరి సాయము లేకుండా కాఫీ ఇవ్వడానికి సంవత్సరం పట్టింది. పూర్వ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి వంట వార్పు నేర్పేందుకు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మొగుడే అన్నీ నేర్చుకోవాలి. వంట నేర్చుకోవడానికి టైం ఎక్కడుంది మావయ్య? టైం అంతా ఆఫీస్లో అయిపోతుంది. వస్తూ ఎక్స్ట్రా కూడా తినేసి రావడం, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవడం. అందుకే ఇప్పుడు పిల్లలకి ఏది కందిపప్పో ఏది మినపప్పో తెలియటం లేదు. ఎక్కడ చూసినా కర్రీ పాయింట్లే. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఏ కుటుంబానికి డబ్బు సమస్య కావడం లేదు, మనుషులే సమస్య. అవును, మనుషులే సమస్య. బంధాల పేరుతో చుట్టూ చేరి రక్తం పీల్చేస్తున్నారు. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్ మనజ ఉమ్మడి కుటుంబం మీద ప్రేమతో ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. ఇంటి నిండా ఎప్పుడు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు. వీళ్ళు కాక మధ్యలో వచ్చిపోయే ఇలాంటి వాళ్ళు. వీళ్ళందరికీ చాకరీ చేయలేక చిక్కిపోయింది. అరే, కనీసం ఎందుకు అలా అయిపోయిందని అడిగే దిక్కే లేదు. చివరికి ప్రాణాలే విడిచిపెట్టింది. నిజమేనమ్మా. పాపం ఆ పిల్ల పరిస్థితికి మనం బాధపడాల్సిందే. అలాంటి స్నేహితుల ప్రభావం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టింది. ఐఎమ్ సారీ అమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు మురళి వాళ్ళ అమ్మగారు వస్తున్నారు, చూసిపోదామని వచ్చాను. మమ్మీ రావడానికి మావయ్య? మమ్మీ రాలేదే? రాకపోవటువంటి మురళి నాకు ఉదయాన్నే ఫోన్ చేసింది. చూడాలన్నయ్య రండి అంటేనే వచ్చాను నేను. వర్ష, మమ్మీ ఏమైనా ఫోన్ చేసిందా? మాట్లాడవే. నీ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందంటే నాకు ఫోన్ చేసింది నేను ఎయిర్పోర్ట్కి రమ్మని. మరి నీ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అవి రావడం నాకు ఇష్టం లేదు. వర్ష, ఆమె నా తల్లి. నాకంటే ఇష్టాలు ఉండవా? సరే సరే, ఉదయం అనగా వచ్చిన మనిషి ఎంతవరకు ఎదురాలేకపోయింది. మురళి, కార్తీ, వెళ్ళి చూసేద్దాం. ఒక్క నిమిషం మావయ్య. ఏంటి ఇప్పుడు ఆవిడ వెతకడానికి వెళ్తారా? అమ్మా, ఆవిడ నీకు అత్తగారు అవుతారమ్మా. నాకు ఈ బంధాలు బంధుత్వాలంటే ఇష్టం ఉండదండి. ఏ మనిషికైనా బంధం అనేది అమ్మతోనే ప్రారంభమవుతుందమ్మా. ఆ బంధాన్ని కూడా గౌరవించలేకపోతే మనల్ని మనుషులని పిలవరు. మావయ్య, రండి వెళ్దాం.
హడావుడిగా వెళ్తున్నాడు? ఎయిర్పోర్ట్కి వాళ్ళ అమ్మ వస్తుందని. అంత ముందుగా వెళ్తే బాగుండేదిగా, అసలే ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటాయి. అయినా ఆవిడ నీకు ఫోన్ చేసిందా? మురళి ఫోన్ కలవట్లేదట, నాకు చేసింది. ఆ విషయం మురళితో ఇప్పుడు చెప్పావన్నమాట. చెప్పాల్సిన అవసరం వచ్చింది, చెప్పాను. వర్ష, అసలు ఏమిటి నీ సమస్య? ఏ విషయంలో? ప్రతి విషయంలోనూ. అంటే నువ్వు పెళ్లి కాక ముందు నుంచే పెళ్లి కొడుకు అమ్మ నాన్న అక్క తమ్ముడు ఉండకూడదని చెబుతుంటే చిన్నపిల్లవాడి పెళ్ళి అయితే అన్ని సర్దుకుంటాయని అనుకున్నాను. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్ల జీవితమైనా మరోలా మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా తల్లిదండ్రుల సాక్షి పెరిగిన పిల్ల తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితానికి అలవాటుపడుతుంది. తన ఇల్లు తన పిల్లలు అనుకుంటుంది. కానీ నీ విషయంలో నాకు అర్థం కానిది, నువ్వు నీదైన ప్రపంచంలో బ్రతుకుతున్నావు తప్ప వాస్తవ ప్రపంచంలో బ్రతకడం లేదు. మొగుడనే వంకతో మురళికి, అత్తగారనే వంకతో వాళ్ళ అమ్మకి మధ్యలో వచ్చిపోయే నీలాంటి వాళ్ళందరికీ సేవ చేస్తే నేను వాస్తవ ప్రపంచంలో బతుకుతున్నట్ట. చూసుకునేటప్పుడు స్నేహితులు ఉంటారు, పెద్దయ్యాక బంధువులు ఉంటారు. వాళ్ళంతా నీ జీవితంలో భాగంగానే ఉంటారు. వాళ్ళతో కలిసి ఉండటం అంటే నిన్ను నువ్వు అస్తిత్వంలో ఉంచుకోవడం. మనిషికి మనిషి సాయం లేకుండా బ్రతకడం సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? నేను ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, ఖర్చు పెట్టుకుంటాను, సుఖంగా ఉంటాను. దీనికి వేరే వాళ్ళ సాయం అవసరమా? ధనస్సు మీద ఇల్లు కట్టుకోవాలనుకోవడం మూర్ఖత్వం వర్ష. కొన్ని ఊహలు అందంగా ఉంటాయి, అంత మాత్రం చేత అదే సత్యం కాదు. ఇచ్చేప్పడానికే వచ్చావా? కాదమ్మా, నీకు అల్లుడి గారికి బట్టలు తీసుకొచ్చాను. మీ అన్నయ్య ఉంటే ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం ఎప్పుడు ఏం చేయాలని చెప్పి. ఓ, నీకు ఆచార సాంప్రదాయాల మీద గౌరవం కూడా ఉందన్నమాట. మనం సమాజంలో బతుకుతున్నప్పుడు అలాంటివన్నీ ఆచరించాలి కదమ్మా. ఆహా, మరి భార్య ఉండగా మరో ఆడదాన్ని చేరదీయడం ఆచారం కాదే. మరో ఆడదాని కోసం కట్టుకున్న భార్యను కడతీర్చడం సాంప్రదాయం కాదా? అలాంటి దౌర్భాగ్య పనులు నేను ఎప్పుడు చేయలేదు. మరి మా అమ్మ చావు కారణం నువ్వు కాదా? ఆ ఫైర్ యాక్సిడెంట్ ఊహించకుండా జరిగింది. జరిగిందా? జరిగేలా చేసావా? ఆ సమయంలో దురదృష్టవశాత్తు మీ అమ్మని నేను కాపాడుకోలేకపోయాను. అదే నీ దురదృష్టం. నేను కూడా మా అమ్మలాగా పోయింటే నీకే అడ్డు లేకుండా పోయేది కాదా? మా అమ్మ చనిపోయిన 6 నెలలకే నువ్వు మరో ఆడదంతా తిరుగుతున్నావని అందరూ అనుకున్నారు. అందరూ అనుకునేవన్నీ నిజాలు కావాలని లేదు. రూల్స్ పాటించిన వాళ్ళకి ఎవరేమనుకుంటే ఇబ్బందే ఉందిరే. చిచి, అయినా నువ్వంటే నాకు అసహ్యం, అలర్జీ. హలో, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళం బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వకుండా ఊరు వదిలిపెట్టి పారిపోతావే ఏంటండి? 2 రోజులు టైం ఇవ్వండి, ఇచ్చేస్తాం. దేనికే ఓ ఫోన్ చేస్తాం. మురళి పెళ్లి చేసుకుంది నిన్నేనా? నేనే మురళిని పెళ్లి చేసుకున్నాను. ఏడివాడు? ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ వస్తుందని. వాళ్ళమ్మ నీకేమవుతుందో? నాకు అంత రిలేషన్స్ అంటే ఇష్టం ఉండదు. ఈ ఊళ్ళో సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడా? ఈ ఊళ్ళోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అదెంత శాశ్వతమో మనిషికి బంధాలు ఉండడం కూడా అంతే శాశ్వతం. వద్దనుకుంటే కుదరదు. మీరు మురళి వాళ్ళ మదరా? నీకు మదరిల్లా అవుతే ఏమన్నా అభ్యంతరం ఉందా? మీరు అలా అనుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నేను ఎవరిని బంధుత్వంతో చూడను. ఈ బంధాలు బంధుత్వాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒక జాతి పక్షులు ఒకే గూటికి చేరుతాయి అంటారు. ఇదే కాబోలు. నాకు అంతే. బంధాలు బంధుత్వాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. చదివింది సామాజిక శాస్త్రమైనా
మనిషి సమాజం అంటే నాకెందుకో ఒక నమ్మకం. ఇక్కడికి రాకముందు అనుకున్నాను, ఇంట్లో అడుగు పెట్టగానే అత్తయ్య స్నానం చేస్తారా, అత్తయ్య టిఫిన్ చేస్తారా, అత్తయ్య లంచ్ లోకి ఏం చేయమంటారు అని మురళి వైఫ్ అంటే నువ్వు తెగ విసిగిచ్చేస్తావేమో అనుకున్నాను. నౌ ఇస్ గుడ్. మురళి సెలక్షన్ బాగుందే. నేను నిన్ను పేరు పెట్టే పిలుస్తాను, నువ్వు నన్ను పేరు పెట్టే పిలవచ్చు. ఇక్కడ ఒక స్వార్థం ఉంది. నేను నిన్ను పేరు పెట్టి పిలిస్తే నాకు వయసు తగ్గిన ఫీలింగ్, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తే నీకు పెద్దరికం వస్తుందేవో అని ఆశ. మీరు మా పెళ్ళికి రాలేదనుకుంటా. ఈ ప్రశ్న నువ్వు నిజంగానే అడుగుతున్నావా? అయినా నేను రాకపోయినా నువ్వేం పెళ్లి చేసుకోవడం ఆగలేదుగా. నువ్వే కాదులే, ఈ కాలపు ఆడపిల్లలంతా ఇలాగే ఆలోచిస్తున్నారు. అంటే అంటే అబ్బాయి తరపున బంధువులు ఎవ్వరూ ఉండకూడదు, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాలి, స్ట్రీట్ లైట్స్ తో వెలిగిపోవాలి, ఆకాశం ఫైర్ వర్క్స్ తో అల్లాడిపోవాలి, రకరకాల ఫుడ్ ఐటమ్స్. అంతేగా? వాడొస్తే ఒకసారి బైది బై, మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఓ, నీకు ఇంకా చెప్పలేదా? వస్తే ఒకసారి కనిపించుకోండి. వర్ష మమ్మీ వచ్చిందా? హలో మావయ్య, మమ్మీ ఇంటికి వచ్చేసింది, కంగారేం లేదు, మీరు వీలు చేసుకొని రండి మావయ్య. సరే మావయ్య, ఉంటాను. మురళి 1 minute. ఏంటి వర్ష? ఆవిడేంటి మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారని అడిగింది? మమ్మీతో నేను మాట్లాడతాను వర్ష. 1 minute. నాకు సమాధానం చెప్పి వెళ్ళు. ఏంటి అనుమానం? ఇది ఆవిడిల్లా? అవును. ఇక్కడ నుంచి ఆవిడ ఇక్కడే ఉంటుందా? మనం వెళ్ళిపోదామా? ఏంటి అర్ధింట్లోకా? ఇప్పటికిప్పుడు ఇంత అందమైన ఇల్లు కాకపోతే ఆ దిల్లే గతి కదా. అయినా మా వారు ఎంతో ఇష్టపడి ప్రతి ఇటుకను ప్రేమించి దగ్గరుండి కట్టించుకున్నారు ఇల్లు. మురళి, పంటలు పండించే రైతుకు భూమి మీద ప్రేమ ఉంటుంది, కానీ సంచార జాతరకు ఉండాల్సిన అవసరం లేదు కదా. సంచార జాతర మాట్లాడవేంటి మురళి? మమ్మీ ఏదో కంపారిజన్ కోసం, మన గురించి కాదు. మురళి, బ్రేక్ఫాస్ట్. ఏంటి మమ్మీ ఇద్దరికే చేసినట్టున్నా? అవును, నీకు నాకు. అంటే ఇంట్లో వర్ష కూడా ఉంది కదా మమ్మీ. ఉంది, కానీ ఇంట్లో వాళ్ళతో ఉండట్లేదుగా. సూటిగా మాట్లాడండి. ఓ మిస్సెస్ వర్ష, నేనేం మాట్లాడినా సూటిగానే మాట్లాడతాను. నువ్వు ఈ 25 ఏళ్ళు మీ ఇంట్లో, హాస్టల్లో, హోటల్లో రకరకాల ఫుడ్స్ తినుంటావు. ఇప్పుడు నేను చేసేది నీకు నచ్చకపోవచ్చు, ఈ విషయం చెప్తే నేను హర్ట్ అవ్వచ్చు, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. అయినా చాలా ఇళ్లలో ఇలాంటి విషయాల మీద పెద్ద పెద్ద గొడవలు అవుతాయట. ఎందుకు ఇదంతా? కావాలంటే షేర్ చేసుకో, లేకపోతే స్విగ్గీ చేసుకో. మురళి, దిస్ ఇస్ టూ మచ్. నేను ఇంట్లోనే ఉన్నాను, మీ ఇద్దరికి చేసింది మీ అమ్మ బ్రేక్ఫాస్ట్, పైగా చాలా తెలివిగా మాట్లాడుతుంది ఆవిడ. పెద్ద ఆవిడ నిజానికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి నువ్వు కదా, ఎదురు అవునంటున్నావు. నేను అలాంటివన్నీ చేయననే నీకు ముందే చెప్పాను. సరే సరే, ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ చేయనంత మాత్రాన్ని ఇక్కడ ఎవ్వరు ఆకలితో చచ్చిపోవట్లేదు. నేను ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఆవిడ పెన్షన్ కంటే నా సాలరీ 2 రెట్లు ఎక్కువ. స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. డూ యూ వాంట్ ఎనీ మోర్? నో నో థ్యాంక్ యూ. మమ్మీ సర్లారా, హలో, నవీన్ చెప్పు. ఆర్ యూ షూర్? నిజంగానా? ఓ మై గాడ్, ఐఎమ్ ఆన్ బీచ్. ఎంతకాలం బీచ్ మీద ఉంచుతారో తెలియదు. ఐ హావ్ టు మీట్ సో మెనీ ఆఫీసర్స్.
థ్యాంక్ యూ. నిజానికి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, కానీ కొంచెం సెటిల్ చేయాల్సి ఉన్నాయి అబ్బా. అవునవును. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మీరు అమ్మా నేను చెప్పేది ఏంటంటే నా ఫోన్ సంగతి చూడండి. సాదేవరావు గారు చెప్పండి. మరో 10 నిమిషాల్లో మీ దగ్గరికి వస్తున్నానండి. ఈలోగా మేడం గారిని తయారుగా ఉండమనండి. ఏమంటారు? మళ్ళీ ఒకసారి ఆలోచించమంటారా? చూడండి సహదేవరావు గారు, మా కంపెనీ సంస్కృతి సంప్రదాయాల్ని ఎంకరేజ్ చేస్తుంది. జూదం అనేది మనకి భారత కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. దాన్నే ఇప్పుడు బెట్టింగ్ అంటున్నారు అనుకోండి. ధర్మరాజుకు జూదం అంటే ఎంత ఇష్టమో మీకు బెట్టింగ్ అంటే అంతే ఇష్టం. ధర్మరాజు జూదంలో ఓడిపోయినా సభలో అవమానపడింది ద్రౌపదే కదండి. అది మన సంప్రదాయం. ఏం లేదు, మేడం గారిని 2 రోజులు మా ఆఫీస్లో జస్ట్ ఊరికే కూర్చోమని చాలు. అవసరం అయితే బీర్లు బిర్యానీలు కూడా ఉంటాయండి. ఆ 2 రోజులు మీరు డబ్బు కోసం కష్టపడి తప్పకుండా దొరికేస్తారు. తప్పదు మరి. డబ్బు ఇలా చేతికి అందగానే మేడం గారిని పువ్వుల్లో పెట్టి మీ ఇంటి దగ్గర దించే పూచి నాది. మరి మీరు ఇంకేం మాట్లాడకండి. మరో 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటా. ఈలోగా విషయం పోలీసుల వరకు వెళ్ళిందంటే సభకు ద్రౌపదిని ఈడ్చుకురావటమే కాదు, గుట్టలిప్పించడం కూడా జరిగిద్ది. మీరు అందాక తెచ్చుకోరు, నాకు తెలుసండి. వీళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏదయ్యా, అప్పు తీసుకునే ముందు ప్లీజ్ అంటారు, అప్పు తీర్చుకున్నప్పుడు ప్లీజ్ 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 అంటారు. మరీ అంత చులకన ప్లీజ్ అండి. 2 days టైం క్లియర్ చేస్తాను ప్లీజ్. మీరు ఎప్పటిదప్పుడు క్లియర్గా కడతా ఉంటే నేను ఇక్కడ దాకా వచ్చే పని ఉండేది కాదుగా. ఏంటి మరి ఓవర్ చేస్తున్నారు? మీరేమన్నా మాకు తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చారా? 20% ఇంట్రెస్ట్ ఇచ్చారు లోన్. నేను ఇచ్చానా, మీరు తీసుకున్నారా? మీ ప్రేసిప్ ప్రకారం అంత అమౌంట్ రాదు అంటే ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, మాకు ఆ లేటెస్ట్ బెంచ్ కారే కావాలని ఇంట్రెస్ట్గా తీసుకున్నారుగా. తీసుకునేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఈఎంఐలు కట్టేటప్పుడు కూడా ఉండాలి కదా. మీరు ఇలాగే మాట్లాడితే నేను లీగల్గా పోరాడాల్సి ఉంటుంది. అప్పు చాలా దూరం వెళ్ళారే. మర్యాదగా చెప్తున్నా, నా కట్టవలసిన మొత్తం ఈఎంఐలు కడతారా, లేక సహదేవరావు గారితో పాటు మీరు కూడా వెళ్తారా? బండి సిద్ధంగా ఉంది. మిస్టర్, మీరు ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి. అమ్మగారా చూడండి అమ్మా, నా కట్టవలసిన మొత్తం అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా కట్టేస్తే నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎంత కట్టాలి? కాస్త తిప్పుతారా? ఉందా? ఆంధ్రే ఉందమ్మా. అమ్మగారా, ఇలాంటి మదర్ ఉంది కాబట్టే తమరు అలాంటి పెళ్ళాన్ని భరించగలుగుతున్నారు. పని అయిపోయింది, బయలుదేరచ్చు. తప్పకుండా. ధర్మో శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ నెల రెంటు నా అకౌంట్లో వేసావా? అది నీకు ముందే చెబుదాం అనుకున్నాను మమ్మీ, కానీ పనుల్లో పడి మర్చిపోయాను. సరే, ఇప్పుడు వెయ్యి. వర్ష బెంచ్ మీద ఉంది మమ్మీ, ప్రాజెక్ట్ వస్తే కానీ జీతం రాదు. మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఉండి తనకు ఉద్యోగం పోయింది రెంట్ ఇవ్వలేదంటే ఊరుకుంటారా? దిస్ ఇస్ టూ మచ్. కన్న కొడుకు దగ్గర రెంట్ తీసుకుంటారా ఎవరైనా? మిస్సెస్ వర్ష, ఇది నా భర్త నాకు ఇచ్చిన ప్రాపర్టీ.
దీని మీద ఆదాయం వచ్చేలా నేను ప్లాన్ చేసుకున్నాను. మీ తర్వాత ఇదంతా మురళిదే కదా. ఏ మురళి మీ వారసుడు కదా? నేను చెప్పానా? నా తదనంతరం ఇదంతా మురళిదని మీకు చెప్పానా? మీ కష్టార్జితంతో మీరు ఆస్తులు సంపాదించుకోవాలి. మీ తరానికి పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండాలి. వాళ్ళ ఆస్తి దస్తాలు మాత్రం మీ చేతుల్లో ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మమ్మీ? ప్లీజ్ నేను అడ్జస్ట్ చేస్తా కదా. సరే, ఇందులో హారం ఉండాలి. ఏమైంది? అది తాకట్టు పెట్టేశారా? లేదు మమ్మీ, అది నేనే మార్పించేశాను. ఓల్డ్ డిజైన్ అసహ్యంగా ఉంది, అందుకే అది ఇచ్చేసి న్యూ ఆర్నమెంట్ తీసుకున్నాను. ఇంట్లో ఫర్నిచర్ కూడా మార్చేసినట్టున్నారే. పందిరి మంచం, డైనింగ్ టేబుల్ పాత పడిపోయాయి. మీ నాన్నగారు ఎంతో ఇష్టపడి దగ్గరుండి మరీ చేయించుకున్నారు అవన్నీ. వాటిని కూడా మార్చేశారు. చూడు మురళి, మనం వాడుకున్న వస్తువులు ఎంతో అపురూపంగా చూసుకుంటాం. అందుకే మన తాతలు తండ్రులు వాడిన వస్తువుల్ని ఎంతో భద్రంగా దాచిపెడతాం. అది మా తరానికి అలవాటు. కానీ మీ తరానికి అవేవీ లేవు. అరిటాకుల్లో తినే తీరిక లేదు. పేపర్ ప్లేట్లో తినడం, డస్ట్ బిన్లో పడేయడం, చేతులు కడుక్కోవడానికి కూడా బద్దకిచ్చి టిష్యూతో తుడుచుకోవడం. రోజులు మారిపోతున్నాయి కదమ్మా. 6 నెలలకు ఒకసారి ఫర్నిచర్, సంవత్సరానికి ఒకసారి టీవీ, 5 ఏళ్లకు ఒకసారి ఇల్లు మారిస్తే గానీ వీళ్ళకి తృప్తిగా ఉండదు. అదేంటది పెద్దవారు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారమ్మా. లక్షల్లో సంపాదించుకుంటున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. తెలియవండి, మీకు చెప్పారో లేదో, ఈ మధ్యనే విల్లా కూడా తీసుకుంటున్నారు. తెలుసన్నయ్యా, తెలుసు. దాన్ని మార్చిన అమౌంట్ ఇంకో 10 రోజుల్లో కట్టకపోతే బుకింగ్ క్యాన్సిల్ చేస్తామని, అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని లెటర్ కూడా పంపారు. ఇది ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ నాకు కాల్ చేసి ఫ్లోరింగ్ టైల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు కదా, మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఆ అమౌంట్ నేను పే చేశాను. ఎందుకు చెప్తాడు? చేసావా? ఎందుకు మమ్మీ? నేను ఉద్యోగం రాగానే ముందు వెనక ఆలోచించకుండా బండ్లు కార్లు కొనేయడమేనా? నేను ఒకసారి బిల్డర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మమ్మీ. ఏం మాట్లాడతాం? సార్, మా ఆవిడకు ఉద్యోగం పోయింది సార్. ఉద్యోగం రాగానే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను సార్ అని కోళ్ళ మీద పడి బతులాడతావా? ఇంకా ఎక్కడేం కట్టాలో చెప్పు, నేను వెళ్ళి కట్టేసి వస్తాను. ఎందుకన్నయ్యా? ఆయన ఎంతకాలం కడతారు? ఈ నెల, వచ్చే నెల, 6 నెలలు, మహా అయితే సంవత్సరం. ఆ తర్వాత పిల్లల బాధ్యత మనం చూసుకోవాలి ఎందుకు కదమ్మా. చూసుకోవాలి? ఎంతకాలం చూసుకోవాలి? మనం బ్రతికినంత కాలం చూసుకోవాల్సిందే. అది మీరు కావాలి అనుకున్న వాళ్ళ కోసం. అన్నవారి బంధాలు బంధుత్వాలు అక్కర్లేదన్న వాళ్ళ కోసం కాదు. ఇంట్లో 4 పాత వస్తువులు బయట పారేస్తే దానికి ఇష్యూ చేస్తారండి. ఉపయోగం లేని వస్తువులు ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏంటి? వస్తువు పాతదే కావచ్చు, కానీ దాని చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు గూడు కట్టుకొని ఉంటాయి. అవి నీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అయినా ఏమన్నా ఉపయోగం లేని వస్తువు ఇంట్లో ఉండి ఏం ప్రయోజనమా? అదే మాట నేను అంటున్నాను. ఉపయోగం లేని మనిషివి నువ్వు. ఇంట్లో ఉంటే మురళికేంటి ప్రయోజనం? హ్యాపీనా? ఆవిడ నన్ను మాటలు సరిపోతాయా? ఇంకేమన్నా ఉన్నాయా? మావయ్య, అమ్మాయికి మందులు తీసుకొచ్చాను. మందులు నువ్వే తీసుకొచ్చా? నేనే తీసుకురామన్నాను. ఏ, నువ్వు నాకు మందులు కూడా తీసుకురానంత బిజీగా ఉన్నావా? రక్తం తక్కువగా ఉందట, బలానికి మందులు ఇచ్చారు. కాస్త జాగ్రత్తగా వాడి. సరే, నేను నీకు ఎలా కనిపిస్తున్నానో? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మురళికి డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళామంట. నేను నిన్ను అడిగానా? అందరూ నాకు ముసుగేస్తున్నారా? ఏంటి, ఇల్లు నాకు ఇచ్చేసి నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతున్నావంట? బెదిరిస్తున్నావా? వర్ష, మామగారితో మాట్లాడాల్సిన మాట్లాడవి ఆయన హట్ అవుతున్నాడు చూడు. ఆయన హత్యనంత మాత్రాన దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. దేశంలో ఇలాంటి బెకారు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు కూడా చేయమన్నారు? అలా సంగతి తెలిసి కూడా తమ్మి చేయి చేసుకుంటావా? లేదని సంస్కారం. సారీ మమ్మీ. చిన్నపిల్లలు తన మాటలు పట్టించుకోకండి. అనిపించుకోవడం అలవాటైపోయిందమ్మా.
నా భార్య పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరి చేత అనిపించుకుంటూనే ఉన్నాను. నా కూతురు పెద్దదైతే నాకు అండగా నిలబడుతుంది అనుకున్నాను. నన్ను అనేవాళ్ళందరికీ అండగా నిలబడుతుంది అనుకోలేదు. నా కూతురు అన్నది నిజం. దేశంలో నాలాంటి బికారిగాడు ఎందరో ఉన్నాడు. తల్లి కాకపోతున్న కూతురి ఆనందాన్ని చూసుకోలేని తల్లిని మాత్రం ఏమన్నా కరెక్టే, బాగానే వినిపించిందే. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు అమ్మవు కాబోతున్నావు. నేను అమ్మని కాబోతున్నానా? నాకెంత ఎక్సైటింగ్ గా ఉందో తెలుసా? దాన్నే సంతోషం అంటారు. సంతోషం అది మేము తల్లిదండ్రులు అవుతున్నప్పటికంటే మా పిల్లలు తల్లిదండ్రులు అవుతుంటే ఎక్కువగా ఉంటుంది. మేము ఆ పిల్లలకి చేయలేనివన్నీ మీ పిల్లలకి చేసి ఆనందపడాలని చూస్తుంటాం. కానీ మీరు హర్ష, నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే మేమందరం నువ్వు మా మనిషివేనని ఎంతో దగ్గరకు చేసుకున్నాం. కానీ నువ్వు మేమెవ్వరం అక్కర్లేదని చెప్పేశావు. ఇంట్లో అడుగు పెట్టగానే బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నన్ను పెళ్లికే రావద్దన్నావు. అత్తగారి అధికారం నాకు ఇష్టం లేదని ఫోన్ చేసి మరీ చెప్పావు. అప్పుడే నువ్వేంటో నాకు బాగా వద్దందాం అనుకున్నా. కానీ మా మురళి నేను ఇష్టపడుతున్నాను. నా కొడుకు కోరింది ఎప్పుడు నేను కాదని చెప్పలేదు. ఎప్పుడు మేమందరం నిన్ను దగ్గర చేయాలని చూస్తున్న కొద్దీ నువ్వు మాత్రం మమ్మల్ని దూరం పెడుతూనే ఉన్నావు. నువ్వే కాదు, ఈ కాలం ఆడపిల్లలంతా ఇలాగే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అత్తగారంటే శత్రువు, ఆడపడుచులంటే రాక్షసులు. వీళ్ళకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు. అసలు ఒకప్పుడు కుటుంబ అవసరాల కోసం ఆడపిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. లక్షల్లో వస్తున్న జీతాలు ఆడపిల్లల మనసులే కాదు, వాళ్ళ కన్న వాళ్ళ పేద కదా విషం చెప్పి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సంపాదన కోసం భార్యాభర్తలు విడిగా ఉంటారు. చదువుల పేరున పిల్లల్ని ఎక్కడో దూరంగా ఉంచుతారు. పేరుతో పెద్దవాళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి జీవితానికి అలవాటు పడ్డవారికి బంధాల గురించి ఏం తెలుస్తుందన్నయ్యా? మురళి, మనం పేరెంట్స్ కాబోతున్నామని నీకు సంతోషంగా లేదా? నా సంతోషం నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అంటే తల్లి కాబోతున్నామని చాలా ఆనందంగా ఉంది. కానీ నన్ను నా తల్లికి దూరంగా ఉండమంటుంది. సరే వర్ష, నేను నా తల్లికి దూరంగా ఉంటాను. కానీ నువ్వు పని చేయాలి వర్ష. ఏంటది? నువ్వు అభాషణ చేయించు. నీ నాన్న నువ్వు వదిలేస్తున్నావు. మా అమ్మను నన్ను వదిలేసుకోవాలనుకుంటున్నావు. రేపు మన పుట్టబోయేపట్టి కూడా ఇలాగే బంధాలకు దూరంగా ఉంటారంటే భరించే శక్తి నాకు లేదు వర్ష. ఇలాగ బంధాలకు విలువను ఉన్నటువంటి మనిషి తల్లయ్య అర్హత లేదు వర్ష. తల్లయ్య అర్హత లేదు. అందుకే నువ్వు అభాషణ చేయించుకోవాలి వర్ష. నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ ప్రాణాన్ని నా చేతుల్లోనే తీయలేదు. ఇదే నీ నిర్ణయం అయితే మనం విడిపోక తప్పదు వర్ష. నీకు నేను కావాలంటే అభాషణ చేయించు. నీ బిడ్డే కావాలనుకుంటే నన్ను వదులుకో వర్ష. మా కోసం మీ జీవితాన్ని తెగతప్పులు చేసుకోకండి. చూసావా వర్ష, నువ్వు వీళ్ళ పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించినా ఇప్పటికీ మీ సౌఖ్యాన్ని కోరుకుంటున్నా. వర్ష, ఒక్క మాట అడుగుతాను చెప్పు. మీ నాన్నంటే నీ కోపం అసహ్యం కదా? అలాంటప్పుడు ఆయన ఇచ్చే బహుమతులు ఎందుకు తీసుకుంటున్నావు? ఆయన ఇచ్చే డైమండ్ రింగ్ తీసుకోవడంలో నీకు అసహ్యం లేదు. లక్షలు ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఎంజాయ్ చేయడంలో అసహ్యం లేదు. తను ఎంతో కష్టపడి కట్టుకున్నావు. నీ పేరు రాసిస్తే తీసుకోవడానికి అసహ్యం లేదు. నీకు తీసుకోవడం తప్ప ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలియదు. కానీ తల్లిదండ్రులకి పిల్లలు సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బంధాన్ని ప్రేమిస్తారు కాబట్టి. మా అమ్మని కన్నా పెద్దల దగ్గర
చేయని తప్పుకు సంజాషి చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదమ్మా. ఈరోజు నాకు వచ్చింది. మీ అమ్మ నా వల్లే చనిపోయిందని ఎవరో చెప్తే అది నమ్మి నా మీద కష్టం పెంచుకున్నావు. మా ముగ్గురికి మాత్రమే తెలిసిన నిజాన్ని ఇప్పుడే నేను చెప్తాను. వీడు నేను పక్క పక్కేళ్ళలో ఉండేవాడు. వీడి భార్య వికలాంగురాలు. అన్నయ్య అని పిలిచాను. ఆ పిలిపే మా అందరినీ మరింత దగ్గర చేసింది. ఆ రోజు దీపావళి, అందరం వేడుక చేసుకుంటున్నాం. దేశానికి వీడి భార్య మీ అమ్మ ఇంట్లోకి వెళ్ళారు. కొన్ని నిప్పులు ఎవరి ఇంటి మీద పడ్డాయి. రెండు గెలుచుకున్నప్పుడు ఇల్లు కావడంతో నిప్పు వేగంగా అల్లుకుంది. నా చేతులు పరుగు పరుగులు ఇంట్లోకి వెళ్ళి వీడి భార్యను బయటకు తీసుకొచ్చారు. తిరిగి చూసేసరికి ఇల్లంతా మంటలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భార్యను బతికించుకోలేని అసమర్థుడిగా బతికే కన్నా చచ్చిపోదా అనుకున్నాను. తల్లి తండ్రి లేకుండా నువ్వు ఎలా అన్న ప్రశ్న నన్ను బ్రతికేలా చేసింది. నీ అమ్మ నా వల్లే చనిపోయిందని నేను నిందించావే కానీ అమ్మాయి ఎలా చనిపోయింది నాన్న అని ఒక్కసారి అడిగావా? కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే నేను చెప్పలేదు. ఇప్పుడైనా ఎందుకు చెప్పానంటే నీ కడుపులో పెరుగుతున్న పిండం కూడా నా మీద కక్ష పెంచుకోకూడదు. ఒకప్పుడు పిల్లల గొప్పతనాలు చెప్పుకొని పెళ్లిళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు వాళ్ళ బలహీనతలు చెప్పుకొని కుటుంబాలు నిలుపుకోవచ్చు. మీ గురించి మేము ముగ్గురు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. మా తరం మనిషితో బతికింది, మీ తరం టెక్నాలజీతో బతుకుతుంది. మాకు ఆటలు పాటలు చదువులు పుస్తకాలు ఇవే జీవితంలో ఒక భాగం. మీకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్పకపోతే మీరు టిఫిన్ చేయరు. ఫేస్బుక్లో లైక్ కొట్టకపోతే అదో రకమైన బెంగ. ట్విట్టర్లో ట్వీట్ చేయకపోతే మానసికంగా కుంగిపోతారు. ఎటు చూసినా టెక్నాలజీ టెక్నాలజీ. ఆ వలయంలో చిక్కుకుపోయి అవే మానవ సంబంధాలు అనుకుంటున్నారు. నిజమే అత్తయ్య, మీరు చెప్పింది 100% నిజం. నేను ఆ వలయంలోనే ఉన్నాను. కాదు కాదు, చిక్కుకుపోయాను. మీ తరం వాళ్ళు మా తరానికి మా స్వేచ్ఛకు అడ్డుగా భావించి నేను పెళ్లి చేసుకుంటే నువ్వు నేనే ఉండాలి, మన మధ్యలో ఇంకెవ్వరూ ఉండడానికి వీల్లేదు అని షరతు పెట్టి మరీ పెళ్లి చేసుకున్నాను. ఇద్దరం సంపాదిస్తున్నాం అనుకున్నాను కానీ అంతకు మించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నాను అనుకోలేదు. సమాజంలో గౌరవంగా బతకాలి, నేను అలా కనపడాలి ఇలా కనపడాలి అనుకున్నాను కానీ సమాజంలో అందరి ముందు తలెత్తుకొని గౌరవంగా బతకాలి అని నేను నిరూపించాను. మిమ్మల్ని వద్దు అని నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. రోజులు దూరంగా బతికాను నాన్న. అమ్మ ఎలా చనిపోయింది అని నేను అడగలేదు అన్నావు. నా చెంప పగలు కొట్టి అమ్మ ఎలా చనిపోయిందో నువ్వెందుకు చెప్పలేదు? నమ్మిన వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉంటుంది, నమ్మని వాళ్ళకి ఏం చెప్పినా అంతే. ఏ రోజుకైనా నువ్వు మారకపోతావని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. అంకుల్, ప్రతి దాంట్లో లాభాన్ని ఎదుర్కొనే ఈ రోజుల్లో ఇంకా బంధానికి విలువ ఉంది అంటే మీలాంటి స్నేహ బంధం వల్ల. పక్క పక్కన ఇంట్లో ఉంటేనే మీ బంధం ఇంత గొప్పగా ఉంటే అందరం కలిసి ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో. మురళి, నా మూర్ఖత్వంతో నేను దూరం చేసుకున్న వాళ్ళందరూ నాకు కావాలి. ఇంకెప్పుడు నీకు ఎదురు చెప్పను మురళి. కావాలి, నా
కోసం నాకందరూ కావాలి. మీరందరూ నన్ను క్షమించండి. మనిషికి మధ్య ఉన్న బంధానికి ఇంత శక్తి ఉంటుందని నేను ఇప్పుడే తెలుసుకున్నావు. కానీ కాస్త ఆలస్యంగా తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు అమ్మ అవుతున్నావు. అమ్మ అంటే సృష్టికి మూలాధారం. అన్ని బంధాలకి అమ్మే మూలం. చూసావా, బంధాలే వద్దనుకున్న నువ్వు బంధాలకు మూలం అవుతున్నావు. వర్ష, కాలంతో పాటు మన ప్రకృతి 6 ఋతువులు ప్రసాదించింది. చెట్టు చిగురించి పూలు పూస్తాయి. అలాగే మన జీవితంలో కోరుకున్నది మన ముందుకు వచ్చినప్పుడు అది వసంతం. భర్త, బంధువులు తమ ఆత్మీయతతో ప్రేమానురాగాలతో మనకి వెచ్చదనాన్ని కలగజేస్తారు. అది గ్రీష్మం. మనకు పిల్లలు పుట్టి కుటుంబంలో వెన్నెల్లా సంతోషం కలదు. అది వర్షం. పిల్ల పాపలకు కుటుంబంలో సంతోషం వెలగబుస్తుంది. అదే శరత్. ఆ పెరిగిన పిల్లలు తమ తమ బాధ్యతలతో బంధాలు పొందుకుంటూ కుటుంబాన్ని వృద్ధి చేస్తారు. అది హేమంతం. వయసు పెరిగిపోతుంది. రాబోయే తరానికి చోటు కల్పిస్తూ పాత తరం కనుమరుగైపోతుంది. చెట్లు ఆకులు రాలుస్తాయి. అదే శిశిరం. కాలంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక ఋతువు తన ఆధీనంలో తీసుకుంటుంది. ఋతువు లేని కాలం ఎప్పటికీ ఉండదు. అలాగే బంధాలు లేని మనిషి సమాజంలో ఉండడు, ఉండకూడదు. ఇది తెలియాలనే కాస్త కఠినంగా ఉన్నాను. మురళి, మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.